హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కథ. కథలోకి వెళ్తే ఆకాశం అకస్మాత్తుగా నిలబడింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం భూమిని ముంచెత్తుంది. కారు విండ్షీల్డ్పై పడుతున్న వర్షపు చినుకులను వైపర్లు వేగంగా పక్కకు నెట్టేస్తూ వర్షం దాటికి ముందున్న రోడ్డు సరిగా కనిపించడం లేదు. నందిని కారు స్టీరింగ్ను గట్టిగా పట్టుకుంది. ఆమె దృష్టి రోడ్డు మీద ఉన్న మన సొంత గంట క్రితం జరిగిన పెళ్లి మండపంలోనే ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అవి వర్షపు చినుకుల్లాగే ఆమె బుగ్గల మీదగా జారుతున్నాయి. ఏంటి నందిని, ఇంకా పెళ్లి చేసుకోవా? డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నావు, సంపాదిస్తున్నావు. కానీ ఆడపిల్లకు ఒక వయసు వచ్చాక తోడు కావాలి కదా. మీ నాన్నగారు పోయినప్పటి నుంచి ఒంటరిగానే ఆసుపత్రి బాధలు మోస్తున్నావు. చూడు, నీతో పాటు చదువుకున్న హారికకు 2 పిల్లలు కూడా. నువ్వు ఇలా ఒంటరిగా ఉండిపోతే రేపు నీకేమన్నా అయితే అడిగేవారెవరు? పెళ్లిలో తన మేనత్తన్న మాటలు ఇంకా ఆమె చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ప్రతి ఫంక్షన్కి వెళ్ళినప్పుడల్లా ఎదురయ్యే ప్రశ్నలు ఆమెను మానసికంగా ఎంత కుంగదీస్తున్నాయి. వివాహం అంటే ఆమెకు వ్యతిరేకత లేదు, కానీ తనకంటూ ఒక ఆత్మాభిమానం, తన వృత్తి పట్ల అంకితభావమున్న, తను అర్థం చేసుకునే వ్యక్తి కోసం ఆమె ఎదురు చూస్తుంది. సమాజం దృష్టిలో ఆడపిల్ల అంటే కేవలం పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇంటికి పరిమితం కావాల్సిన ఒక యంత్రం మాత్రమేనా? తనకంటూ ఒక ఉనికిని, ఒక లక్ష్యం ఉండకూడదా? ఆమె తండ్రి డాక్టర్ రామచంద్రరావు గారు స్థాపించిన సంజీవిని హాస్పిటల్ను తన భుజాలపై వేసుకుని అహర్నిశలు రోగుల సేవలు గడుపుతుంది. కానీ బంధువులకు అవేవి కనిపించవు. వారి దృష్టిలో ఆమె కేవలం ఇంకా పెళ్లి కాని 30 ఏళ్ల ఆడపిల్ల మాత్రమే. కారు ఏకాంతంగా ఉన్న హైవే మీద ప్రయాణిస్తుంది. వర్షం మరింత బీభత్సంగా మారింది. రోడ్డు మీద ఒక వాహనం కూడా లేదు. నందిని తన ఆలోచనలోంచి బయటకు వచ్చి డ్రైవింగ్ మీద దృష్టి సారించింది. చీకటి, వర్షం కలిసి సృష్టిస్తున్న భయానక వాతావరణం ఆమెలో ఏదో తెలియని ఆందోళన రేకెత్తిస్తుంది. అకస్మాత్తుగా కారు హెడ్ లైట్ల వెలుతురులో ఒక ఆకారం రోడ్డుకు అడ్డంగా రావటం నందిని గమనించింది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అసంకల్పితంగా కాలు బ్రేక్ మీద గట్టిగా పడింది. కార్ టైర్లు తడి రోడ్డు మీద రాసుకుంటూ భయంకరమైన శబ్దం చేస్తూ స్కిడ్ అయ్యాయి. అయినా సరే కారు బంపర్ ఆ వ్యక్తిని బలంగా తాకింది. ఆ ఆకారం గాల్లోకి ఎగిరి రోడ్డు పక్కన ఉన్న బురదలో పడిపోయింది. దేవుడా అని అరిచింది నందిని. ఆమె చేతులు వణుకుతున్నాయి. కారు ఇంజన్ ఆగిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి, కుండపోత వర్షం. తను ఒక డాక్టర్ అన్న స్పృహ ఆమెను వెంటనే అప్రమత్తం చేసింది. ప్రాణాలు కాపాడవలసిన చేతులతో ఒక ప్రాణాన్ని బలికొన్నానా అన్న భయం ఆమెను వణికించింది. వెంటనే కార్ డోర్ తీసుకుని వర్షంలో కురికింది. కురుస్తున్న వర్షాన్ని, చలిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ వ్యక్తి పడి ఉన్న చోటుకు పరిగెత్తింది. అక్కడ బురదలో బోర్లపడి ఉన్నాడు ఒక యువకుడు. నందిని కంగారుగా అతని భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకుంది. హెడ్లైట్ల మసక వెలుతురులో అతని ముఖం స్పష్టంగా కనిపించడం లేదు, కానీ నుదుటి మీద నుంచి రక్తం కారుతుంది. అతను వేసుకున్న దుస్తులు చాలా ఖరీదైనవిగా కనిపిస్తున్నాయి. అతని వయసు 35 సంవత్సరాల్లోపే ఉండొచ్చు. హలో, ఎక్స్క్యూజ్ మీ అంటూ నందిని అతని చెంపలపై మెల్లగా తట్టింది. అతని నుంచి ఎలాంటి స్పందన లేదు. పల్స్ చెక్ చేసింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది, కానీ నాడి చాలా బలహీనంగా ఉంది. శరీరం మంచు గడ్డలో చల్లబడిపోయింది. వెంటనే అతనికి ప్రమాద చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని నందినికి అర్థమైంది. చుట్టూ చూసింది, ఎవరైనా సాయం చేస్తారేమో అని. కానీ ఆ నిర్మానుష్యమైన హైవే మీద ఆ వర్షంలో ఎవరూ లేరు. తనలో ఉన్న శక్తిని కూరదీసుకుని ఆ యువకుణ్ణి అతి కష్టం మీద లాక్కుంటూ వెళ్ళి కారు వెనక సీట్లో పడుకోబెట్టింది. ఆమె బట్టలన్నీ బురదతో, వర్షపు నీటితో తడిసి ముద్దయ్యాయి. కార్ డోర్లు వేసి డాష్బోర్డ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసింది. వెనుక సీట్లోకి వెళ్ళి అతను నుదుటి మీద ఉన్న గాయాన్ని శుభ్రం చేయడం ప్రారంభించింది. ఆ యువకుడి పేరు సిద్ధార్థ్. నగరంలోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు. గంట క్రితం ఒక 5 స్టార్ హోటల్లో జరిగిన పార్టీలో అతను పాల్గొన్నాడు. ఆ పార్టీలో అతనికి గిట్టని కొందరు అతని డ్రింకింగ్లో తీవ్రమైన మత్తునిచ్చే, ఆలోచన శక్తిని నశింపజేసే హైడోస్ డ్రగ్ను కలిపారు.
ఆ మత్తు క్రమంగా తలకెక్కి ఊపిరాడక ఎవరికి చెప్పకుండా తన కారులో బయలుదేరాడు. కాని మార్గం మధ్యంలో మత్తు తలకెక్కటంతో కారు రోడ్డు పక్కన ఆపేసి మతి స్థిమితం లేకుండా రోడ్డు మీద నడుస్తూ నందిని కారుకు ఎదురుగా వచ్చాడు. నందిని దూత్తో అతని గాయాన్ని తుడుస్తుండగా సిద్ధార్థ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళల్లో మామూలు మనిషికి ఉండే స్పృహ లేదు. అవి ఎర్రగా కందిపోయి క్రూరంగా ఏదో తెలియని ఉన్మాదంతో రగులుతున్నాయి. అతని నరాల్లో ప్రవహిస్తున్న డ్రగ్ అతని మెదడుపై పూర్తిగా నియంత్రణ సాధించాయి. తన ముందు ఉన్నది తను కాపాడుతున్న డాక్టర్ అన్న స్పృహ కూడా అతనికి లేదు. అతని కళ్ళకు ప్రపంచం మొత్తం ఒక భ్రమలా కనిపిస్తుంది. అతని చూపులు చూసి నందిని ఒక క్షణం భయపడింది. మీకేం పర్వాలేదు, కంగారు పడకండి, నేను డాక్టర్ను, మీకు దెబ్బ తగిలింది అని ఆమె సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ సిద్ధార్థ్ ఆ మాటలను వినే స్థితిలో లేడు. అతని చెవుల్లో రకరకాల శబ్దాలు మోగుతున్నాయి. ఆ మత్తు ప్రభావం వల్ల అతనిలో పశు ప్రవృత్తి మెలుకుంది. ఊహించని విధంగా అతను ఒక్కసారిగా నందిని చేతులను గట్టిగా పట్టుకున్నాడు. వదలండి, ఏం చేస్తున్నారు? నందిని భయంతో అరిచింది. కానీ అతని పట్టు ఇనుప కవచంలా ఉంది. నందిని తన్ను తాను విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అతని బలమైన చేతుల ముందు ఆమె శక్తి సరిపోలేదు. కారు లాంటి చిన్న ప్రదేశంలో ఆమె ఎటు తప్పించుకోలేకపోయింది. సిద్ధార్థ్ పూర్తిగా తన విచక్షణను కోల్పోయాడు. అతనిలో రగులుతున్న మత్తు, ఉన్మాదం అతన్ని ఒక రాక్షసుల్లా మార్చాయి. వర్షం శబ్దం ఆమె అర్థనాదాలను మింగేసింది. కారు అద్దాలకు పడుతున్న వర్షపు చినుకులు లోపల జరుగుతున్న అమానుషాన్ని చూడలేక కన్నీరు కారుస్తున్నట్టుగా జారిపోతున్నాయి. ఒక ప్రాణాన్ని కాపాడాలని వెళ్ళిన ఆ డాక్టర్ చేతులు ఇప్పుడు తన ప్రాణమానాన్ని కాపాడుకోవడం కోసం నిస్సహాయంగా గిలగిల్లాడాయి. తన్ను తాను రక్షించుకోవడానికి ఆమె చేసిన పోరాటం అతని క్రూరమైన బలం ముందు ఓడిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత సిద్ధార్థ్ మత్తులోనే స్పృహ తప్పి వెనుక సీట్లో పడిపోయాడు. నందిని కారు మూలలో చిరిగిపోయిన దుస్తులతో, చెదిరిపోయిన జుట్టుతో, రక్తం కారుతున్న పెదవులతో ఒక జీవోత్సవంలా ముడుచుకొని కూర్చుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు లేవు, కేవలం శూన్యం మాత్రమే ఉంది. ఆమె బుర్ర మొద్దుబారిపోయింది. తనకెదురైన ఈ ఘోరమైన దారుణాన్ని ఆమె నమ్మలేకపోతుంది. సమాజం బంధుల ప్రశ్నల నుంచి పారిపోయి ప్రశాంతత కోసం వెతుకుతున్న ఆమెకు జీవితం ఇంతటి భయంకరమైన కానుకనిస్తుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు. ఒక ఆడపిల్లగా ఆమె ఆత్మాభిమానం ఛిద్రమైంది. ఆమె శరీరం కన్నా మనసు మీద పడిన గాయం చాలా లోతైంది. ఇతన్ని చంపేయాలి. ఆ మనసులో మొదటిసారిగా ఒక హింసాత్మకమైన ఆలోచన మెదిలింది. కారులో ఉన్న స్కానర్ లేదా ఏదైనా పదునైన వస్తువుతో అతని గొంతు కోసేయాలనిపించింది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె చేతులు వణికాయి. కానీ మరుక్షణం ఆమె దృష్టి కారు అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబంపై పడింది. ఆ ప్రతిబింబంలో ఆమెకొక అబల కనిపించలేదు. మెడలో స్టెథోస్కోప్ వేసుకున్న ఒక వైద్యురాలు కనిపించింది. ప్రాణాలు తీసే హక్కు నీకు లేదు నందిని, నీ వృత్తి ప్రాణాలు పోయటం అని ఆమె అంతరాత్మ ఘోషించింది. తన్ను ఇంత దారుణంగా గాయపరిచిన వాడిని వదిలేస్తే వాడు చనిపోవడం ఖాయం. కానీ వాడిని చావనివ్వటం మన వృత్తి ధర్మానికి విరుద్ధం. డాక్టర్గా తను తీసుకున్న ప్రమాణం ఆమెను ఆపింది. తన్ను మృగంగా వేటాడిన వాడికి కూడా వైద్యం చేయవలసిన దుస్థితి ఆమెది. తన బాధన అవమానాన్ని పంటి కింద బిగపట్టింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్ళేవు, ఒక రకమైన దృఢనిశ్చయం ఉంది. చిరిగిపోయిన తన జాకెట్ స్థానంలో కారులో ఉన్న ఒక షాల్ను కప్పుకుంది. డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు ఇంజన్ స్టార్ట్ చేసింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. మనసులో ఒకటే లక్ష్యం, ఇతన్ని హాస్పిటల్లో చేర్చాలి. ఆ తర్వాత ఈ జ్ఞాపకాన్ని శాశ్వతంగా చెరిపేయాలి. కారు వేగంగా నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వైపు దూసుకెళ్ళింది. అది ఆమె పనిచేసే సంజీవని హాస్పిటల్ కాదు. అక్కడైతే అందరికీ తెలిసిపోతుంది. అందుకే తనకు పరిచయం లేని సిటీ కేర్ హాస్పిటల్కు తీసుకెళ్ళింది. ఎమర్జెన్సీ వార్డు ముందు కారు ఆగింది. నందిని కారు దిగి లోపలికి వెళ్ళి స్ట్రెచ్చర్ తీసుకుని వచ్చింది. వార్డ్ బాయ్ సాయంతో సిద్ధార్థ్ను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్లారు. డ్యూటీ డాక్టర్లు వెంటనే వచ్చి సిద్ధార్థ్ను పరీక్షించడం మొదలుపెట్టారు.
నందిని షాల్ను గట్టిగా కప్పుకొని తలదించుకొని నిలబడి ఉంది. ఆమె మానసిక పరిస్థితి ఎప్పుడు కుప్పగూలిపోతుందో తెలియని స్థితిలో ఉంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, పేషెంట్ తలకి బలమైన గాయం తగిలింది. పల్స్ కూడా చాలా లోగా ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ముందు అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేయాలి. పేషెంట్కి మీరు ఏమవుతారు? రిసెప్షనిస్ట్ అడిగింది. నందిని ఒక క్షణం స్థానమైపోయింది. నిజం చెబితే, రోడ్డు మీద యాక్సిడెంట్ అని చెబితే పోలీస్ కేసు అవుతుంది. పోలీసులు వస్తారు, విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఆ కారులో జరిగిన దారుణం బయటపడుతుంది. తన పరువు, తన తండ్రి పరువు, తన ఆసుపత్రి ప్రతిష్ట అన్ని బజారున పడతాయి. రేపు ఉదయం పేపర్లలో, టీవీల్లో తన గురించే వార్తలు. ఆ ఊహ ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తుంది. తనకు న్యాయం జరగడం కన్నా సమాజం తనను చూసే జాలి చూపులు, అడిగే అసహ్యకరమైన ప్రశ్నలే ఆమెను దహించి వేస్తున్నాయి. ఆమె తల ఎత్తి రిసెప్షనిస్ట్ వైపు చూసింది. ఆమె గొంతులో ఎలాంటి భావోద్వేగం లేదు. రాతుల కఠినంగా మారిన మనసుతో ఆమె సమాధానం ఇచ్చింది. నా భర్త. ఈ రెండు మాటలు ఆమె పెదవుల నుంచి ఎలా వచ్చాయో ఆమెకే తెలియదు. సమాజం అడుగుతున్న ప్రశ్నలకు పరోక్షంగా ఒక రాక్షసుణ్ణి తన భర్తగా ఒప్పుకోవాల్సిన కర్మ పట్టింది ఆమెకు. పేరు నందిని సిద్ధార్థ్ జోబులు తడిమి చూసింది. లోపల ఒక వ్యాలెట్ ఉంది. అందులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ తీసి చూసింది. అందులో సిద్ధార్థ్ వర్మ అని ఉంది. సిద్ధార్థ్ వర్మ, మీ పేరు నందిని. ఫామ్ నింపి సంతకం చేసిన తర్వాత రిసెప్షనిస్ట్ ఆమెను రిసెప్షన్ ఏరియాలో కూర్చోమని చెప్పింది. నందిని అక్కడున్న కుర్చీలో కూర్చుంది. ఆమె శరీరం అంతా నొప్పులతో రగులుతుంది. మనసులో తుఫాన్ చెలరేగుతుంది. డాక్టర్లు వచ్చి సిద్ధార్థ్ను ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. అతనికి బ్రెయిన్ కంకాషన్ అయిందని, మత్తు పదార్థాల ప్రభావం కూడా ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ఒక అరగంట గడిచింది. నందిని మెల్లగా లేచి నిలబడింది. తాను చేయవలసిన బాధ పూర్తయింది. ఒక ప్రాణాన్ని రక్షించింది. ఇక ఈ నరకం నుంచి బయటపడాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి. తన్ను తాను శుభ్రం చేసుకోవాలి. జరిగిన ఘోరాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఎవరికి చెప్పకుండా, ఎవరి కంట పడకుండా నందిని నెమ్మదిగా ఆసుపత్రి బయటకు నడిచింది. వర్షం ఇంకా పడుతూనే ఉంది. కారు వద్దకు చేరుకున్న ఆమె ఒక్కసారిగా ఆసుపత్రి వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ప్రతీకారం లేదు, కేవలం ఒక తీరని వేదన, జీవితం పట్ల విరక్తి ఉన్నాయి. కారు స్టార్ట్ చేసుకుని చీకట్లో కలిసిపోయింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సిద్ధార్థ్కు స్పృహ వచ్చింది. అతని తల విపరీతంగా బరువుగా ఉంది. కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ తెల్లటి గోడలు, సైలెంట్ బాటిల్, హాస్పిటల్ వాసన. తాను ఇక్కడికి ఎలా వచ్చానో అతనికి అర్థం కాలేదు. గతం రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. పార్టీ, ఫ్రెండ్స్, డ్రింక్, ఆ తర్వాత విపరీతమైన తలనొప్పి, కార్ డ్రైవ్ చేయటం, వర్షం, ఒక కారుకు ఎదురుగా వెళ్ళటం. అస్పష్టమైన జ్ఞాపకాలు అతని మెదడులో కదలాడుతున్నాయి. అదే సమయంలో ఒక నర్సు లోపలికి వచ్చింది. హమ్మయ్య, స్పృహ వచ్చిందా సార్? రాత్రి మీ భార్య మిమ్మల్ని ఇక్కడ అడ్మిట్ చేసి వెళ్ళారు. పాపం, ఆమె ఎంత కంగారు పడిపోయారు. మీరు బ్రతుకుతారో లేదో అని చాలా ఏడ్చారు. ఆమె వల్లే మీకు సమయానికి ట్రీట్మెంట్ అందింది. ఏది, ఆమెకు ఫోన్ చేసి చెప్తాను అని నర్సు బయటకు వెళ్ళబోయింది. సిద్ధార్థ్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. భార్య? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎవరామె? అతని మెదల్లో రాత్రి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా సినిమా రీల్లా మొదలడం ప్రారంభించాయి. ఆ చీకటి, ఆ వర్షం, ఆ కారు, ఒక వణుకుతున్న స్త్రీ శరీరం, తన ఆకృతం. అతని గుండె వేగం పెరిగింది. తన ప్రమేయం లేకుండా, తన ప్రవర్తన నియంత్రణలో లేకుండా తను ఎంతటి ఘోరానికి ఒడికట్టాడో అతనికి మెల్లగా అర్థమవుతుంది. డ్రగ్స్ మత్తులో తను ఒక మృగంలా ప్రవర్తించానన్న నిజం అతని కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఓ మై గాడ్, నేనేం చేశాను? అతని చేతులు తలని గట్టిగా పట్టుకున్నాయి. ఒక అపరిచిత మహిళ, తన ప్రాణాలు కాపాడాలని వచ్చిన ఒక దేవత లాంటి స్త్రీ జీవితాన్ని తను నాశనం చేశాడు. తన వల్ల ప్రాణాపాయంలో ఉన్న తనను హాస్పిటల్కు తీసుకువచ్చి తనను భర్త అని చెప్పి అడ్మిట్ చేసిన ఆ మహాస్వాది ఎవరు? సిద్ధార్థ్ కళ్ళల్లోంచి పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు రాలాయి.
తన డబ్బు, తన హోదా, తన కుటుంబం పరువు అన్నీ ఇప్పుడు అతనికి శూన్యంగా అనిపిస్తున్నాయి. తను చేసిన పాపానికి ప్రాయచిత్తం ఉందా? ఆ క్షణంలోనే అతను ఒక దృఢమైన నిశ్చయం తీసుకున్నాడు. తను క్షమించమని అడగడానికైనా, ఆమె కాళ్ళ మీద పడి ఏడవడానికైనా ఆమె ఎవరో కనిపెట్టాలి. ప్రపంచం మొత్తం గాలించైనా సరే ఆమెను వెతకాలి. ఇదిలా ఉండగా నందిని తన అపార్ట్మెంట్కు చేరుకుంది. బట్టలతో సహా షవర్ కింద నిలబడి గంటల తరబడి స్నానం చేసింది. తన శరీరంపై ఉన్న అతని స్పర్శను, ఆ ఘోరమైన జ్ఞాపకాలను కడిగేసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ మనసులో పడిన మచ్చ మాత్రం పోవటం లేదు. అద్దంలో తన్ను తాను చూసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ఒక డాక్టర్గా ఎంతోమందికి ప్రాణం పోసిన ఆమె ఈరోజు తన ప్రాణాన్ని, తన ఆత్మను కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది. తూర్పు దిక్కున ఆకాశం లేత ఎరుపు రంగులోకి మారుతుంది. రాత్రంతా కురిసిన వర్షం ఆగిపోయినా చెట్లాకుల మీద నుంచి రాలుతున్న నీటి బిందువుల చప్పుడు నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది. ప్రకృతి తన్ను తను శుభ్రం చేసుకుని కొత్తగా మేల్కున్నట్టు ప్రశాంతంగా ఉంది. కానీ నందిని జీవితంలో ఆ ప్రశాంతత లేదు. గదిలోని అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది నందిని. ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రంతా ఆమె కంటి కింద కొనుకులేదు. నిద్రపోవాలని కళ్ళు మూసుకున్న ప్రతిసారి ఆ కారులోని చీకటి, ఆ రాక్షత్వం, తన నిస్సహాయత ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పీడకళ్ళ కంటే భయంకరమైన నిజం ఆమెను వెంటాడుతుంది. శరీరంపై ఉన్న గాయాలకు మందు రాసుకోవచ్చు, కానీ ఆత్మపై పడిన గాయానికి మందు ఎక్కడుంటుంది? ఒక మహిళకు అత్యంత విలువైనది ఆమె ప్రాణమానం. అది తన ప్రమేయం లేకుండానే తన దయార్థ హృదయమే తన పాలిట శాపంగా మారి తన ఆత్మాభిమానం బలిపీఠం ఎక్కిన రాత్రిని ఆమె ఎలా మర్చిపోగలదు? టేబుల్ మీద ఉన్న వేడి కాఫీ క్రమంగా చల్లారిపోతుంది. నందిని మనసు కూడా అంతే. సమాజం పట్ల, మనుషుల పట్ల ఒక రకమైన విరక్తి ఆమెను ఆవహిస్తుంది. తండ్రి నుంచి వారసత్వంగా ఆత్మాభిమానాన్ని, ధైర్యాన్ని పుణికిపుచ్చుకున్న ఆధునిక యువతి. నేనే తప్పు చేయలేదు, నా విధిని నేను నిర్వర్తించాను. ఒక డాక్టర్గా నా చేతులు ప్రాణాలు కాపాడాయి. దాని ప్రతిఫలంగా నాకు ఈ శిక్ష దక్కినా సరే నేను ఓడిపోను. నా తండ్రి ఆశయం సంజీవని హాస్పిటల్. నా రోగులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ చీకటి నా భవిష్యత్తును మింగేయటానికి నేను అనుమతించను అని తనలో తాను గట్టిగా చెప్పుకుంది. టేబుల్ మీద ఉన్న కాఫీ కప్పును తీసుకుని ఒక్క గుటకలో తాగేసింది. ఆ చేదు ఆమె మనసులోని చేదును మాయం చేయలేకపోయినా ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. అల్మారాలోంచి చక్కటి కాటన్ చీరను తీసుకుని కట్టుకుంది. తనలో చెలరేగుతున్న ఆవేదనను, బాధను ఎవరికి కనిపించకుండా తన తెల్లటి ఆప్రాంతో కప్పేసుకుంది. ముఖం మీద ఎలాంటి భావోద్వేగాలు కనిపించకుండా ఒక నిశ్చలమైన, ప్రశాంతమైన ముసుగు వేసుకుంది. కారు తాళాలు తీసుకుని హాస్పిటల్కు బయలుదేరింది. మరోవైపు సిటీ కేర్ హాస్పిటల్లో సిద్ధార్థ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. డ్రగ్స్ మత్తు పూర్తిగా దిగిపోయిన తర్వాత అతనిలో మొదలైన పశ్చాత్తాపం అతను దహించి వేస్తుంది. అతను సాధారణంగా ఒక బాధాయుతమైన వ్యాపారవేత్త, స్త్రీల పట్ల ఎంత గౌరవం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడు. కానీ ఆ రాత్రి పార్టీలో తనకి తెలియకుండా ఎవరో డ్రింక్లో కలిపిన మత్తు పదార్థం అతన్ని ఒక మృగంలా మార్చేసింది. తను చేసిన ఘోరమైన తప్పును తలుచుకుంటేనే అతనికి అసహ్యం వేస్తుంది. బెడ్ మీద కూర్చుని తన తలను 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు సిద్ధార్థ్. ఎవరామె? నా ప్రాణాలు కాపాడాలని వచ్చి తన జీవితాన్ని నాశనం చేసుకున్న ఆ దేవత ఎవరు? తనను నేను అంత దారుణంగా గాయపరిచినా నన్ను రోడ్డు మీద వదిలేయకుండా ఆసుపత్రికి ఎందుకు తీసుకొచ్చింది? నాపై ప్రతీకారం తీర్చుకోకుండా భర్త అని ఎందుకు అబద్ధం చెప్పింది? ఈ ప్రశ్నలు అతని మెదడును తులిచివేస్తున్నాయి. అదే సమయంలో డ్యూటీ డాక్టర్ వార్డులోకి వచ్చాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ సిద్ధార్థ్, ఎలా ఉంది ఇప్పుడు? తలనొప్పి తగ్గిందా అని అడిగాను నవ్వుతూ. సిద్ధార్థ్ తల పంకించి, డాక్టర్, నన్ను రాత్రి అడ్మిట్ చేసిన ఆవిడ గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా అని అడిగాడు ఆతృతగా. డాక్టర్ చార్ట్ చూస్తూ, ఆవిడ పేరు నందిని అని ఫామ్లో రాశారు. మీరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. ఆవిడ బహుశా కంగారులో ఉన్నారేమో. ఫామ్లో అడ్రస్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ రాయకుండానే వెళ్ళిపోయారు.
కనీసం పేషెంట్ డిపాజిట్ కూడా చేయలేదు. మీ ఐడి కార్డ్ చూసి మీ పేరు రాశాం అని చెప్పారు. నందిని ఆ పేరు వినగానే సిద్ధార్థ గుండెలో ఏదో తెలియని అల్జర్ రేగింది. తన వల్ల తీవ్రంగా గాయపడిన ఒక అబల ఆమెను ఎలాగైనా కలవాలి. ఆమె పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాలి. తను చేసిన గాయాన్ని మానపలేకపోయినా తన జీవితాంతం ఆమెకు బానిసలా మారి సేవ చేయాలి. ఇదే అతని దృఢనిశ్చయం. డాక్టర్, నన్ను వెంటనే డిశ్చార్జ్ చేయండి, నాకు చాలా అర్జెంటు పని ఉంది అన్నాడు సిద్ధార్థం బెడ్ మీద నుంచి దిగుతూ. అదేంటి సా, మీకు బ్రెయిన్ కంకాషన్ ఉంది, కనీసం 2 రోజులు అబ్జర్వేషన్లో ఉండాలి. పైగా మీ రక్తంలో ఏదో తెలియని కెమికల్ కాంపౌండ్ డ్రగ్ ఆనవాళ్లు ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ పూర్తిగా అవ్వలేదు. డాక్టర్ కంగారుగా వారించాడు. పర్వాలేదు డాక్టర్, నా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర నేను ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాను, ప్లీజ్ ప్రిపేర్ ది బిల్ ఆయన ఖచ్చితమైన స్వరంతో చెప్పాడు. డాక్టర్ చేసేది లేక డిశ్చార్జ్ పేపర్లు రెడీ చేయించాడు. హాస్పిటల్ నుంచి బయటకు రాగానే సిద్ధార్థ్ ముందుగా సీసీటీవీ కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. తన పలుకుబడి ఉపయోగించి రాత్రి ఎమర్జెన్సీ వార్డు బయట ఉన్న కెమెరాల ఫుటేజ్ చూశాడు. అందులో ఉదయం 2 గంటల ప్రాంతంలో ఒక కారు ఆగటం, అందులోంచి ఒక మహిళ దిగి స్ట్రెచ్చర్ అడగటం కనిపించింది. కానీ ఆ ముఖం పూర్తిగా షాల్తో కప్పబడి ఉంది. తల దించుకొని నడుస్తుంది. కారు నెంబర్ ప్లేట్ చూద్దామంటే కురుస్తున్న భారీ వర్షం కారణంగా నెంబర్ స్పష్టంగా నమోదు కాలేదు. కేవలం అది ఒక తెలుపు రంగు సెడన్ కార్ అని మాత్రమే అర్థమవుతుంది. నిరాశగా బయటకు వచ్చాడు సిద్ధార్థం. నేను ఎలా వెతకాలి నందిని? ఈ విశాలమైన నగరంలో ఒక అదృశ్య తీగలా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు జరిగిన అన్యాయాన్ని మనసులోనే పెట్టుకుని ఎంత నరకం అనుభవిస్తున్నావు కదా అనుకుంటూ తన కారు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో తన లాయర్కి ఫోన్ చేసి తనపై డ్రగ్ ఉపయోగించిన వారిని రహస్యంగా కనిపెట్టాలని ఆదేశించాడు. ఒకవైపు తనను ఈ స్థితికి దిగజార్చిన వారిపై పగ, మరోవైపు నందిని వెతకాలన్న తపన, ఈ రెండు అతన్ని నిలవనీయటం లేదు. అదే సమయంలో నందిని తన ఆసుపత్రి సంజీవని హాస్పిటల్లో అడుగుపెట్టింది. అప్పటికే ఓపీ విభాగంలో రోగులు బార్లు తీరుగున్నారు. ఆమె తండ్రి డాక్టర్ రామచంద్రరావు గారు ఈ ప్రాంతంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించడం, ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి లాభాపేక్ష లేకుండా సేవ చేయడం ఆసుపత్రి ప్రత్యేకత. తండ్రి మరణానంతరం ఆ బాధను నందిని తన భుజాలపై వేసుకుంది. ఆమె పెళ్లి కాకపోవడానికి కూడా ఈ ఆసుపత్రి ప్రధాన కారణం. తన జీవితాన్ని ఈ ఆసుపత్రికి, రోగులకు అంకితం చేసేసింది. నందిని తన క్యాబిన్లో కూర్చొని ముఖంలో చెరగని చిరునవ్వు, రోగులతో ఆ మాట్లాడే తీరు, రాత్రి జరిగిన ఏ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నట్టు అనిపించడం లేదు. ఓ గర్భిణీ స్త్రీకి పరీక్షలు చేసి మందులు రాసిస్తూ, భయపడవలసిన పనేం లేదు లక్ష్మి, అంత నార్మల్గానే ఉంది, సమయానికి భోజనం చేయాలి, అవసరమైన ఆలోచనలు పెట్టుకోకూడదు అని ధైర్యం చెబుతుంది. రోగుల సమస్యలు వింటున్నప్పుడు ఆమె తన సొంత బాధను మర్చిపోగలుగుతుంది. వృత్తి ఆమెకు ఒక తపస్సు లాంటిది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీరిక లేకుండా పేషెంట్లను చూసింది. మధ్యాహ్నం భోజనం చేయటానికి తన గదిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ముఖంలోని చిరునవ్వు మాయమై ఒక రకమైన శూన్యత ఆవహించింది. టేబుల్ మీద ఉన్న ఫైల్, పక్కన ఉన్న పేపర్ వెయిట్ను చూస్తూ ఉండిపోయింది. మళ్ళీ ఆ జ్ఞాపకాలు ఆమెను చుట్టుముడుతున్నాయి. ఇదిలా ఉండగా సంజీవని హాస్పిటల్కు కొద్ది దూరంలో ఒక ఖరీదైన కారు ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతని వయసు 50 దాటి ఉంటుంది. కళ్ళల్లో క్రూరత్వం, నడకలో అహంకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని పేరు భుజంగం. నగరంలో ఒక పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ చైన్కు యజమాని. సంజీవని హాస్పిటల్ ఉన్న స్థలం చాలా విలువైనది. ఆ ప్రాంతంలో తన కార్పొరేట్ హాస్పిటల్ బ్రాంచ్ను స్థాపించాలని అతని చిరకాల కోరిక. రామచంద్రరావు బ్రతుకున్నంత కాలం ఆ స్థలాన్ని కొనడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఒంటరి ఆడపిల్ల కదా, సులభంగా బెదిరించి ఆసుపత్రిని చేజెక్కించుకోవచ్చు అని భుజంగం పథకం వేశాడు. కానీ నందిని అంత తేలిగ్గా లొంగే రకం కాదని
అతనికి మెల్లగా అర్థమవుతుంది. భుజంగం తన పక్కనే ఉన్న ఒక రౌడీతో మాట్లాడాడు. చూడు రంగా, ఆ నందిని పిల్ల చాలా మొండిది. మర్యాదగా అడిగితే ఆ ఆసుపత్రిని మనకమ్మదు. పైగా పేదలకు సేవ అంటూ ఒక సెంటిమెంట్ డ్రామా ఆడుతుంది. ఆమెను భయపెట్టాలి, మానసికంగా దెబ్బతీయాలి. ఒంటరి ఆడపిల్ల కదా, భయం పట్టుకుంటే వాటంతట అవే కాగితాల మీద సంతకాలు పెడుతుంది. ఈ రోజు నుంచి ఆమెను ఫాలో అవ్వండి. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అంతా నాకు తెలియాలి. సమయం చూసి చిన్నగా ఒక వార్నింగ్ ఇవ్వండి, అర్థమైందా అని కర్కశంగా చెప్పాడు భుజంగం. రంగ వంగి దండం పెట్టి, అలాగే బాస్, ఆ పిల్ల పని నేను పడతాను, మీరు నిశ్చింతగా ఉండండి అని నవ్వుతూ చెప్పాడు. భుజంగం కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రంగా అతని అనుచరుడు అక్కడే ఉన్న ఒక టీ కొట్టు దగ్గర నిలబడి సంజీవని హాస్పిటల్ గేటు వైపు డేగ కళ్ళతో చూడసాగారు. సాయంత్రం 6 గంటలు దాటింది. హాస్పిటల్లో రద్దీ తగ్గింది. నందిని తన రౌండ్స్ ముగించుకుని నర్సులకు రాత్రి చేయవలసిన పనులను అప్పగించి బయటకు వచ్చింది. ఆకాశం మళ్ళీ మేఘావృతమై ఉంది. చల్లటి గాలి వేస్తుంది. కార్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న నందినికి ఎవరో తన్ను గమనిస్తున్నారన్న భావన కలిగింది. ఆమె ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. అక్కడెవ్వరూ లేరు. కానీ ఆ మనసులో ఏదో కీడు శంకిస్తుంది. రాత్రి జరిగిన సంఘటన వల్ల ఆ మనసులో అభద్రతా భావం గూడు కట్టుకుని ఉంది. కార్ డోర్ తీసుకుని కూర్చుంది. ఇంజన్ స్టార్ట్ చేసింది. ఆమె కారు హాస్పిటల్ గేట్ దాటి రోడ్డు మీదకు రాగానే రంగ తన బైక్ మీద ఆమెను వెంబడించడం ప్రారంభించాడు. నందిని తన రియల్వీ మిర్రర్లో ఆ బైక్ను గమనించింది. అది తన కారును వెన్నంటి వస్తుంది. ఆమె కారు వేగం పెంచింది. బైక్ కూడా వేగం పెంచింది. ఎవరు వీళ్ళు, నన్నెందుకు ఫాలో అవుతున్నారు? ఆ మనసులో ప్రశ్నల వర్షం. ఒకవైపు గతం తాలూకు భయం, మరోవైపు ఈ కొత్త ప్రమాదం ఆమెను మానసికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమె కారు నగర శివర్లలోని తన అపార్ట్మెంట్ వైపు దూసుకెళ్తుంది. దారిలో స్ట్రీట్ లైట్లు సరిగ్గా లేవు. బైక్ మీద ఉన్న 2 వ్యక్తులు ఆమె కారును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారేదో అసభ్యకరమైన సైగలు చేస్తూ గట్టిగా హారన్ కొడుతున్నారు. నందిని గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఆమె భయపడకూడదని నిర్ణయించుకుంది. స్టీరింగ్ను గట్టిగా పట్టుకుని కారు వేగాన్ని మరింత పెంచింది. కానీ ఆ మనసు మాత్రం ఆ రాత్రి కురిసిన వర్షాన్ని, ఆ కారు అద్దంపై పడిన నీటి బిందువులను, ఆ మృగపు చేతులను గుర్తు చేసుకుంటుంది. ఈ ప్రపంచంలో పిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది? ఇంట్లో ఉన్న బయటకు వచ్చిన రోగులకు సేవ చేసినాం. ప్రతి క్షణం ఒక పోరాటమేనా? బైక్ మీద ఉన్న రంగ కారుకు మరీ దగ్గరగా వచ్చాడు. వాడు తన జోబులోంచి ఒక చిన్న ఇనుపరాడ్ తీసి కారు అద్దం మీద కొట్టడానికి చెయ్యెత్తాడు. ఆ క్షణంలో నందిని కళ్ళ ముందు సిద్ధార్థ ముఖం మెదిలింది. ఆ రాక్షత్వం, ఆ చీకటి అన్నీ ఒక్కసారిగా ఆమెను కమ్మేశాయి. స్టీరింగ్ మీద ఉన్న ఆమె చేతులు వణికాయి. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ వైపు వేగంగా దూసుకుపోతుంది. కారు అదుపు తప్పి డివైడర్ వైపు దూసుకుపోతున్న ఆ క్షణంలో నందిని కళ్ళ ముందు మృత్యువు కంటే భయంకరమైన గతం కదలాడింది. టైర్లు రోడ్డుపై భయంకరమైన శబ్దం చేస్తూ రాసుకుపోతున్నాయి. పెద్ద శబ్దం చేస్తూ కారు ముందు భాగం డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఆ కుదుపుకు నందిని తల స్టీరింగ్కు బలంగా తగిలింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్న ఆ వేగానికి ఆమె నుదుటి మీద బలమైన గాయమైంది. కారు ఇంజన్ నుంచి సన్నగా పొగ రావడం ప్రారంభమైంది. అద్దాలు పగిలి రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి. వెనుక బైక్ మీద వెంబడిస్తున్న రంగా, అతని అనుచరుడు కారు ప్రమాదానికి గురవటం చూసి ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. వాళ్ళ ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఒరేయ్ బాస్, ఆ పిల్లని కేవలం భయపెట్టమన్నారా? ఇలా యాక్సిడెంట్ అవుతుందని అనుకోలేదు. ఒకవేళ ఆ పిల్ల చచ్చిపోతే కేసు మన మెడకు చుట్టుకుంటుంది. పోలీసోళ్ళు వస్తే అంతే సంగతులు. పద పద, ఇక్కడి నుండి జారుకుందాం అని రంగ వణుకుతున్న గొంతుతో చెప్పి బైక్ని వెనక్కి తిప్పి చీకట్లో కలిసిపోయాడు. కారులో నందిని అకస్మారక స్థితిలోకి చేరుకుంటుంది. నుదుటి నుంచి కారుతున్న రక్తం ఆమె కళ్ళను కప్పుతుంది. చుట్టూ నిర్మానుష్యమైన ప్రదేశం. ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. కొన్ని నిమిషాల తర్వాత మెల్లగా స్పృహలోకి వచ్చింది నందిని. తల విపరీతంగా బరువుగా ఉంది. నొప్పితో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. కళ్ళు తెరిచి చూడ్డానికి ప్రయత్నించింది.
కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. రంగా వాళ్ళక్క లేరని ఆమెకు అర్థమైంది. నేను చనిపోకూడదు, నా హాస్పిటల్ నా నాన్నగారి ఆశయం, నన్ను బ్రతికించుకోవాలి అని తనలో తాను గొనుక్కుంది. అతి కష్టం మీద సీట్ బెల్ట్ తీసుకుని కార్ డోర్ తీసుకుని బయటకు వచ్చింది. తల తిరుగుతుంది. అప్పుడే అటుగా వస్తున్న ఒక ఆటోని చెయ్యి పాపింది. ఆటో డ్రైవర్ ఆమె పరిస్థితి చూసి కంగారు పడ్డాడు. అయ్యో, ఏంటమ్మా ఈ ఘోరం, రక్తం కారుతుంది, దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళనా అని అడిగాడు. వద్దు, నన్ను నా అపార్ట్మెంట్కి తీసుకువెళ్ళి చాలు, నేను డాక్టర్ని, నా దగ్గర మందులు ఉన్నాయి అని నీరసంగా చెప్పి ఆటో ఎక్కి కూర్చుంది. పోలీసులకు కంప్లైంట్ చేస్తే మళ్ళీ పాత గాయాలు, రాత్రి జరిగిన సంఘటన తాలూకు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం ఆమెను అలా నిర్ణయం తీసుకునేలా చేసింది. అపార్ట్మెంట్కు చేరుకున్నాక వాచ్మెన్ సహాయంతో లోపలికి వెళ్ళింది. ఇంట్లో ఆమెను చూడగానే పార్వతమ్మ నందిని పరిస్థితి చూసి లాబోదీబోమంది. ఏంటమ్మా ఈ రక్తం, కారు యాక్సిడెంట్ అయిందా, దేవుడా, నా కన్న తల్లికి ఎంత కష్టం వచ్చింది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. ఏం లేదు పార్వతమ్మ, చిన్న ప్రమాదం, కారు స్కిడ్ అయింది, నువ్వు కంగారు పడకు, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా అని చెప్పి సోఫాలో వాలిపోయింది నందిని. పార్వతమ్మ సహాయంతో గాయాన్ని శుభ్రం చేసుకుని కుట్లు వేసుకుని బ్యాండేజ్ కట్టుకుంది. ఆ నొప్పికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా పెదవి కొరికి భరించింది. ఇది కేవలం ప్రమాదం కాదని, తన్నెవరో ఉద్దేశపూర్వకంగా వెంబడించారని ఆమెకు తెలుసు. ఎందుకు తనంటే ఎవరికి శత్రుత్వం ఉంది? హాస్పిటల్ స్థలం కోసం భుజంగం పంపుతున్న మనుషులా ఆ మెదడు వేగంగా ఆలోచిస్తుంది. ఒకవైపు నిన్న రాత్రి జరిగిన మానసిక దాడి, ఈరోజు జరిగిన భౌతిక దాడి, జీవితం తన్ను నలుదిక్కులా ముట్టడిస్తున్నట్టు అనిపించింది. పెయిన్ కిల్లర్ వేసుకుని కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. మరోవైపు నగరంలో అత్యంత విశాలవంతమైన వర్మ మాన్షన్లో సిద్ధార్థ్ పరిస్థితి నిప్పులు కప్పిన నిప్పులా ఉంది. తన గదిలో అటు ఇటు పాచర్లు చేస్తున్నాడు. అతని తండ్రి విశ్వనాథ్ గారు పెద్ద వ్యాపారవేత్త. కొడుకు పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్నాడు. సిద్ధు, ఏమైందిరా నీకు, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? ఉదయం హాస్పిటల్ నుంచి వస్తున్నామని తెలిసింది, కారు ఎక్కడా, ఈ గాయాలేంటి అని అడిగాడు విశ్వనాథ్ గారు కొడుకు భుజమే చెయ్యి వేసి. సిద్ధార్థ్ తండ్రి వైపు చూడలేకపోయాడు. నేరం చేసిన వాళ్ళ తలదించుకున్నాడు. ఏం లేదు డాడ్, రాత్రి వర్షంలో కారు స్కిడ్ అయింది, చిన్న యాక్సిడెంట్, ఒక ఆవిడ సాయం చేసి హాస్పిటల్లో జాయిన్ చేసింది, కారు మెకానిక్ షెడ్లో ఉంది అని అబద్ధం ఆడాడు. నిజం చెబితే తన తండ్రి తట్టుకోలేడు. తన కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడని తెలిస్తే ఆయన ప్రాణాలు వదిలేస్తాడు. విశ్వనాథ్ గారు వెళ్ళిపోయిన తర్వాత సిద్ధార్థ్ తన ప్రాణ స్నేహితుడు ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయిన కిరణ్కు ఫోన్ చేశాడు. అరగంటలో కిరణ్ అక్కడికి చేరుకున్నాడు. ఏంట్రా సిద్ధు, అర్జెంట్ అన్నావు, మొహం ఏంటలా పాలిపోయింది? కిరణ్ ఆందోళనగా అడిగాడు. సిద్ధార్థ్ తలుపులు గడియవేసి కిరణ్ ముందు కూర్చున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక మగాడు, అది ఎంతో హోదా ఉన్నవాడు, అలా కన్నీరు పెట్టుకోవడం కిరణ్ మొదటిసారి చూస్తున్నాడు. కిరణ్, నేను ఒక మహాపాపం చేశాన్రా, క్షమించరాని నేరం చేశాను. ఎవరో నా డ్రింక్లో డ్రగ్స్ కలిపారు. ఆ మత్తులో నా ప్రాణాలు కాపాడాలని వచ్చిన ఒక దేవత లాంటి అమ్మాయిని నేను మృగంలా గాయపరిచాను. నా వల్ల ఆమె ఆత్మాభిమానం చింద్రమైంది. అయినా సరే ఆవిడ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నా భార్యను అబద్ధం చెప్పి నా పరువు కాపాడిందిరా. నేను బ్రతికుండగానే చచ్చిపోతున్నాను, నువ్వు నాకు సాయం చేయాలి అంటే సిద్ధార్థ్ తన ముఖాన్ని చేతిలో దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చాడు. కిరణ్ ఒక్క క్షణం స్థానమైపోయాడు. సిద్ధార్థ్ లాంటి సంస్కారం ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు వినవలసి వస్తుందని అతను ఊహించలేదు. కానీ ఇది సిద్ధార్థ్ కావాలని చేసిన తప్పు కాదు, డ్రగ్స్ ప్రభావం అని అతనికి అర్థమైంది. సిద్ధు, కంట్రోల్ యువర్ సెల్ఫ్, జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, కానీ ఆవిడ్ని వెతికి నీ తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇంకా ఉంది. నాకు ఆవిడ గురించి నీకు గుర్తున్న డీటెయిల్స్ చెప్పు అన్నాడు కిరణ్ తన జోబులోంచి నోట్ ప్యాడ్ తీస్తూ. సిద్ధార్థ్ కళ్ళు తుడుచుకుని ఆలోచించాడు. ఆమె పేరు నందిని, సిటీ కేర్ హాస్పిటల్ రికార్డ్స్లో అలాగే ఉంది. ఆమె ఒక తెల్ల రంగు సెడన్ కార్ నడుపుతుంది. నాకు బాగా గుర్తున్న ఇంకో విషయం, ఆమెకు మెడికల్ నాలెడ్జ్ ఉంది. నాకు దెబ్బ తగిలిన వెంటనే ఆమె
ఫస్ట్ ఎయిడ్ చేసిన విధానం చూస్తే ఆమె నర్సా లేదా డాక్టర్ అయి ఉంటుంది. పైగా నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్లతో మాట్లాడిన విధానం చాలా ప్రొఫెషనల్గా ఉందని రిసెప్షనిస్ట్ చెప్పింది. కిరణ్ నోట్ చేసుకున్నాడు. సరే సిద్ధు, సిటీలో ఉన్న లేడీ డాక్టర్స్ నర్సుల్లో నందిని అనే పేరున్న వాళ్ళ లిస్టు తీస్తాను. అందులో వైట్ షేడ్ అని ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ ప్రాసెస్ చాలా సీక్రెట్గా జరగాలి. ఆవిడ పరువుకి ఎటువంటి భంగం కలగకూడదు. నేను చూసుకుంటాను అని కిరణ్ భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం భయంకరమైన తలనొప్పితో నిద్రలేచింది నందిని. నుదుటి మీద కట్టు, ఒళ్ళంతా నొప్పులు. అయినా సరే ఆ మనసులో ఒకటే ఆలోచన. హాస్పిటల్, తన తండ్రి స్థాపించిన ఆసుపత్రి. అక్కడ తన కోసం ఎదురు చూసే పేద రోగులు. తన ఇంట్లో కూర్చుంటే వాళ్ళు దిక్కులేని వాళ్ళవుతారు. పార్వతమ్మ వారించినా వినకుండా స్నానం చేసి నుదుటి మీద ఉన్న గాయం కనిపించకుండా జుట్టును ముందుకు సర్దుకొని హాస్పిటల్కు బయలుదేరింది. కారు రిపేర్కి వెళ్ళడంతో ఒక క్యాబ్ బుక్ చేసుకుంది. సంజీవని హాస్పిటల్లో అడుగు పెట్టగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. తన క్యాబిన్లో కూర్చుని స్టెథోస్కోపు మెల్లో వేసుకున్న ఆ క్షణం ఆమెకు అన్ని నొప్పులను మరిపించింది. కానీ ఆ మనసులో రాత్రి జరిగిన కారు ప్రమాదం గురించిన భయం అలాగే ఉంది. తన్ను చంపాలనుకున్నది ఎవరు? అదే సమయంలో భుజంగం ఆఫీసులో వాతావరణం వేడెక్కి ఉంది. రంగ తలదించుకుని భుజంగం ముందు నిలబడి ఉన్నాడు. నీకు బుర్ర ఉందారా విధవా? నేను నిన్ను ఆ పిల్లని కేవలం భయపెట్టమన్నాను. నువ్వేకంగా యాక్సిడెంట్ చేసి చంపేయాలని చూస్తావా? ఒకవేళ ఆ పిల్ల ఏమైనా అయి ఉంటే నా ప్లాన్ మొత్తం నాశనమయ్యేది. హాస్పిటల్ నా చేతికి ఎలా వస్తుందిరా విధవ సన్నాసి అంటూ భుజంగం గట్టిగా అరిచాడు. తప్పైపోయింది బాస్, మేం చెయ్యలేదు. మేం ఫాలో అవుతున్నాం. ఆ పిల్లే కంగారు పడి డివైడర్ను గుద్దేసింది. అదృష్టవశాత్తు ఆమెకేం కాలేదు. ఈరోజు ఉదయాన్నే హాస్పిటల్కి కూడా వెళ్ళింది అని వణుకుతూ చెప్పారు రంగా. భుజంగం కుర్చీలో వెనక్కి వాలి ఆలోచనలో పడ్డాడు. అంత గట్టిదన్నమాట. యాక్సిడెంట్ అయినా కూడా హాస్పిటల్కి వచ్చిందంటే ఆ పిల్ల ఆశయం చాలా గట్టిది. దీన్ని భౌతికంగా భయపెడితే లాభం లేదు. మానసికంగా దెబ్బతీయాలి. ఆమెకు అండగా నిలబడే వాళ్ళని దూరం చేయాలి. ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ని కొనియాలి. నందిని ఒంటరి కాబట్టి నలుదిక్కుల నుంచి సమస్యలు సృష్టిస్తే అప్పుడు దారికి వస్తుంది అని కుట్లంగా నవ్వాడు భుజంగం. ఇటు సిద్ధార్థ్ ఇంట్లో మధ్యాహ్నం సమయానికి కిరణ్ తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. సిద్ధు, యు ఆర్ లక్కీ. నీ అనాలిసిస్ కరెక్ట్. సిటీలో నందిని అనే పేరున్న లేడీ డాక్టర్స్ చాలామందే ఉన్నారు. కానీ అందులో ఒంటరిగా ఉంటూ తెల్ల రంగు సెరను వాడుతున్న డాక్టర్ ఒకరే ఉన్నారు. ఆమె పేరు డాక్టర్ నందిని రామచంద్రరావు. సంజీవని హాస్పిటల్ అని ఒక పాత చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ను రన్ చేస్తుంది అని చెబుతూ ఆ ఫైల్లోని ఒక ఫోటోను సిద్ధార్థ్ ముందు ఉంచాడు. ఆ ఫోటో చూడగానే సిద్ధార్థ్ గుండె ఒకసారిగా ఆగిపోయినంత పనైంది. ఆ కళ్ళు అమాయకత్వం, ఆత్మాభిమానం కలగలిపిన ఆ పెద్ద కళ్ళు, చీకట్లో మెరిసిన ఆ కన్నీటి బిందువులు. అతనిలో అపరాధ భావం కట్టలు తెంచుకుంది. చేతులు వణుకుతూ ఉండగా ఆ ఫోటోను తీసుకున్నాడు. నందిని ఆ పేరును తన పెదవుల మధ్య ఒక ప్రార్థనలా పలికాడు. కానీ ఒక చిన్న ప్రాబ్లం సిద్ధు అన్నాడు కిరణ్ సీరియస్గా. ఏంటి? ఉలిక్కిపడి అడిగాడు సిద్ధార్థ్. డాక్టర్ నందినికి నిన్న రాత్రి ఒక యాక్సిడెంట్ అయిందట. కార్ డివైడర్ను గుద్ది ముందు భాగం అంతా నుజ్జు అయిపోయింది. ఆమెకు తలకు బలమైన గాయం తగిలిందని తెలిసింది. అయినా సరే ఈరోజు ఉదయం ఆమె హాస్పిటల్కి వెళ్ళిందట అని కిరణ్ చెప్పాడు. సిద్ధార్థ్ చేతిలో ఉన్న ఫోటో జారి కింద పడింది. యాక్సిడెంటా? నా వల్ల జరిగిన సంఘటన ఆమెను మానసికంగా ఎంత క్షోభకు గురి చేసి ఉంటే డ్రైవింగ్ మీద ధ్యాస లేకుండా యాక్సిడెంట్ చేసుకుని ఉంటుంది. ఆవిడ ప్రాణాలకు నా వల్లే ముప్పు వచ్చింది కిరణ్. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఆమెను చూడాలి. ఆమె కాళ్ళ మీద పడి నా ప్రాణాలు తీసుకుంటానని చెప్పాలి అంటూ పిచ్చి పట్టిన వాళ్ళ బయటకు పరుగులు తీశాడు సిద్ధార్థం. కిరణ్ అతన్ని ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సిద్ధార్థ్ కారు వేగంగా సంజీవన హాస్పిటల్ వైపు దూసుకుపోతుంది. దారి పొడవునా అతని మనసులో ఒకటే ఆలోచన. నందిని ఎలా ఉంది? ఆమెను తాను ఎలా ఎదుర్కోవాలి? తన్ను చూస్తే ఆమె ఏమనుకుంటుంది? ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని ఆమె తన్ను అసహించుకుంటుందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా?
ఇవేవి అతనికి ముఖ్యం కాదు. ఆమెకు న్యాయం జరగాలి. తను చేసిన పాపానికి శిక్ష అనుభవించడానికి అతను సిద్ధపడ్డాడు. సంజీవని హాస్పిటల్ ఆవరణలోకి సిద్ధార్థ్ కారు ప్రవేశించింది. ఆసుపత్రి చాలా పాతదిగా ఉన్న ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎంతోమంది పేద రోగులు ఆరు బయట చెట్ల కింద కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో డాక్టర్ నందిని పట్ల ఉన్న గౌరవం, ఆరాధన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే సిద్ధార్థ్కు తన మీద తనకి అసహ్యం వేసింది. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిని, 10 మందికి ప్రాణం పోసే ఒక దేవతను తాను ఇంత దారుణంగా శిక్షించాడు. కారు దిగి మెల్లగా హాస్పిటల్ లోపలికి నడిచాడు సిద్ధార్థ్. అతని అడుగులు బరువుగా ఉన్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నందిని గురించి అడిగాడు. మేడం గారు ఓపీ చూస్తున్నారు సార్. మీరు పేషెంట్ అయితే టోకెన్ తీసుకోండి, లేదు పర్సనల్గా కలవాలంటే సాయంత్రం దాకా ఆగాలి అని రిసెప్షనిస్ట్ చెప్పింది. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తానని చెప్పి విజిటర్స్ చైర్లో కూర్చున్నాడు. అతని చూపులన్నీ ఆమె క్యాబిన్ డోర్ మీదే ఉన్నాయి. ఆ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా, ఆమెనెప్పుడు చూస్తానా అని అతని కళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. సమయం గడుస్తుంది. ప్రతి సెకండ్ సిద్ధార్థకు ఒక యుగంలో గడుస్తుంది. డాక్టర్ వృత్తిలో నందిని చూపిస్తున్న అంకితభావం, ఆమె ఆశయం అతనికి మెల్లగా అర్థమవుతున్నాయి. తను ఒక సామాన్యమైన అమ్మాయి కాదు, ఒక దృఢమైన సంకల్పం ఉన్న ఆదర్శ మహిళ. అలాంటి మహిళ జీవితంలో తను ఒక చీకటి అధ్యాయాన్ని లంకించాడు. చివరికి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ క్యాబిన్ తలుపులు తెరుచుకున్నాయి. తెల్లటి ఆప్రాన్ వేసుకుని మెల్లో స్టెథోస్కోప్తో బయటకు వచ్చింది నందిని. ఆమె నుదుటి మీద ఉన్న తెల్లటి బ్యాండేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. అలసట వల్ల ముఖం పాలిపోయి ఉన్న ఆమె కళ్ళల్లో మాత్రం ఆ పాత ఆత్మాభిమానం, చురుకుదనం అలాగే ఉన్నాయి. ఆమెను చూడగానే సిద్ధార్థ్ కుర్చీలోంచి అసంకల్పితంగా లేచి నిలబడ్డాడు. అతని ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. ప్రపంచమంతా నిశ్శబ్దమైపోయింది. కేవలం ఆమె అడుగుల చప్పుడు మాత్రమే అతనికి వినిపిస్తుంది. అతను మెల్లగా ఆమె వైపు అడుగులు వేశాడు. నందిని ఒక నర్సుకి ఏదో చెబుతూ ముందుకు నడుస్తుంది. అకస్మాత్తుగా ఆమె దృష్టి తనకెదురుగా నిలబడి ఉన్న వ్యక్తి మీద పడింది. ఆమె అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. ఆమె చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. కళ్ళు భయంతో, ఆశ్చర్యంతో, అసహ్యంతో విప్పార్చుకున్నాయి. ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తన ముందు నిలబడి ఉన్నది మరెవరో కాదు, ఆ రాత్రి వర్షంలో కారు అద్దంపై పడిన నీటి బిందువుల వెనక తన ప్రాణాన్ని తోడేసిన ఆ రాక్షసుడు, ఆ మృగం సిద్ధార్థ్. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.